రాహుల్ గనక ఇక ముందు కూడా ఇలాగే ప్రవర్తిస్తే చందునిచ్చి పెళ్లి చెయ్యను. ఏది ఏమైనా సరే, ఎవరు కాదన్నా సరే, ఆఖరికి నువ్వు నన్ను బెదిరించినా సరే. చివరికి చందుకి నువ్వు నిజాలన్నీ చెప్పేసినా సరే. మజ్ను, ఏంటి సంగతి? పారిపోవటానికి ట్రై చేస్తున్నావా? అది మాత్రం నీ ప్రాణం పోయినా కుదరదు. అయినా పాపం నిన్ను చూస్తే జాలేస్తుందిరా. నీది నిజంగానే పెద్ద ట్రాజెడీ హిస్టరీ. ఆ అమ్మాయి కోసం నువ్వు ఇక్కడ నరకం అనుభవిస్తున్నావు, ఆ అమ్మాయి ఏమో అక్కడ హ్యాపీగా ఉంది. నోరు మొయ్యరా. నేనేమన్నా అబద్ధాలు ఆడుతున్నాను అనుకున్నావా? నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి తెలుసా, చూస్తావా? ఈ పాపత్పురాలు క్షమిస్తావు కదూ? అవునన్నయ్య, నేను చాలా బాధ పెట్టాను. నీతో మాట్లాడటానికి కానీ కనీసం చూడటానికి కూడా అర్హురాల్ని కాను. కానీ అన్నయ్య, నేను నీకు మాటిస్తున్నాను, చందు భవిష్యత్తుకి ఏ ఆటంకం కలగకుండా చూస్తాను. చందు పట్ల నీకెంత బాధ్యత ఉందో నాకు అంతే ఉందన్నయ్య. నన్ను నమ్మన్నయ్య. తిన్రా. వినపడతా చెప్తే తినరా. తినరా, తిను. నిన్నేరా.
తీరా ఎక్స్క్యూజ్ మీ, రాఘవరావు గారు సార్ మీటింగ్లో ఉన్నారు. అంటే ఎప్పుడు వస్తారు? కొంచెం టైం పడుతుంది. ఎంత టైం పడుతుంది? ఇప్పుడే సార్ వెళ్ళారు. కనీసం 2-3 గంటలు పడుతుంది. సరే ఆంటీ, నేను వెళ్తాను. అయ్యో అదేంటి బాబు, చందు వచ్చేస్తుంది. లేదంటే చందుకు నా మీద కోపం పోలేదని నాకు అర్థమవుతుంది. అందుకే నేను ఎంతసేపు కూర్చున్నా తను రాలేదు. అరే అలాంటిదేం లేదు బాబు. నేను ఫోన్లో చెప్పినట్టు దానంతా తాటాకు కోపం ఆ రోజే మర్చిపోయి ఉంటుంది. అదిగో నేను చెప్పలా, వచ్చేస్తుంది. నీతో పాటు వస్తుంది కదా, అందుకే అద్దం ముందు ఎక్కువసేపు కూర్చొని ఉంటుంది కదమ్మా. అమ్మా, నాకు వేరే పనుంది. ఆ పన్నేవో చేయడానికి మేము ఉన్నాం కదమ్మా. మావయ్య చెప్తే చిటికలు చేసేస్తాడు. రాహుల్ ఎదురు చూస్తున్నాడు, నువ్వు వెళ్ళమ్మా. నిన్న నేను ఇచ్చిన షాక్కి కాస్త తగ్గినట్టున్నాడు. కరెక్టే. ఇప్పుడే నా ప్రేమ విషయం చెప్పేస్తే మళ్ళీ నా జోలికి రాడు. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? అదేనమ్మా, కొంచెం పనుంది కానీ సరేలే, నువ్వు చెప్పావు కదా, వెళ్తాను. పెద్ద భారం తీరిపోయింది. రాహుల్తో చందు వెళ్తుంటే చూడ్డానికి జంట ఎంత బాగుందో. మమ్మీ, రాహుల్ వచ్చాడా? రావడం అయింది, చందుని తీసుకొని కారులో కృష్ణకాంత్ పార్కుకి వెళ్ళడం అయింది. మమ్మీ, ఏం మాట్లాడుతున్నావు? రాహుల్తో ఆ చందుని ఎలా వెళ్ళనిచ్చావు? పిచ్చిదానిలా మాట్లాడుకో. చందుకి రాహుల్కి పెళ్లి నిశ్చయమైంది. అవును, సాక్షాత్తు చందుని పెళ్లి ఒప్పుకుంది. వీల్లేదు, అలా జరగటానికి వీల్లేదు. ఎప్పుడే చందుని కలిసి నిజమేంటో తెలుసుకుంటాను. రాధిక, రాహుల్ వచ్చాడా? ఇంకా రాలేదు. ఓ, అయితే చందుతో బయటకు వెళ్ళినట్టున్నాడు. ఎందుకు చందు జీవితాన్ని నాశనం చెయ్యాలి అనుకుంటున్నావు? ఏంటి నన్నే నిలదీస్తున్నావు? నీ హద్దుల్లో నువ్వు ఉండడం మంచిది. అలాగే, నా హద్దులోనే ఉంటాను. కానీ నువ్వు చందు విషయంలో హద్దు మీరుతూ ఉంటే చూస్తూ మాత్రం ఊరుకోను. ఏం చేస్తావు? నువ్వనుకుంటున్నట్టు ఈ పెళ్లి జరగనివ్వను. ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వను. అర్థమైందా? నా మీదే ఛాలెంజ్ చేసే వరకు వచ్చిందంటే ఈ విషయం అంత తేలిగ్గా వదలకూడదు. యశోధర్ గారు నిశ్చితార్థానికి డేట్ ఫిక్స్ చేశారు. రేయ్, ఏంట్రా, నిజమేనా నువ్వు చెప్పేది? నీ మీద ఒట్టక్క, ఇప్పుడైనా నోరు తీపి చేస్తావా? మళ్ళీ తీపంటావేంట్రా? అబ్బా, నోరు తీపి చేస్తావా అంటే జేబు నింపుతావా అని అర్థం. అదేనక్క షుగర్ లాంగ్వేజ్. ఓహో, అక్క, మరో విషయం. ఏంట్రా? ఆ యశోధర్ గారు నిశ్చితార్థానికి 3 లక్షలు ఖరీదు చేసే నెక్లెస్ ప్రజెంట్ చేస్తానంది.
అక్క అక్కో అక్క పిచ్చక్క కళ్ళెదుట కోట్ల ఖరీదు చేసే వాస్తవం కనిపిస్తుంటే ఇంకా కళ్ళకంటావేంటి? ఆ, ఏమోరా నమ్మలేకుండా ఉన్నాను. ఉండు నీ నోరు తీపి చేస్తాను. స్వీటా? నాకా? నీ షుగర్ లాంగ్వేజ్ నాకు తెలుసులేరా. నా ఇంటిని లక్ష్మీ నివాసం చేస్తున్నావు, నీ చిన్న జేబు నింపలేనా? ఏమిటో నాకిప్పుడు ఏది చూసినా బంగారంలా అనిపిస్తుంది. చిత్తు పేపర్ అయినా 1000 నోట్లా కనిపిస్తుంది. ఇప్పుడే చేస్తాను. కొంపదీసి చిత్తు కాగితాలు తీసుకొచ్చి 1000 నోట్లు అంది కదా. కార్తీక్, కార్తీక్ ఎలా ఉన్నావు నువ్వు? హాస్పిటల్ నుంచి ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యావు? ఇంటికి ఎప్పుడు వచ్చావు? నీ గురించి హాస్పిటల్లో ఎవరిని అడిగినా సరిగ్గా సమాధానం చెప్పలేదు. ఎంత వరి అయ్యానో తెలుసా? ఏమైంది కార్తీక్? ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావు చందు. కార్తీక్, ఇన్నాళ్ళు ఏమైపోయాను, ఎలా ఉన్నానని కొంచెమైనా ఆలోచించావా? ఇన్నాళ్ళ తర్వాత ఇవాళ హాస్పిటల్కి వెళ్ళావా? మా అమ్మ నన్ను ఇంట్లోంచి కాలు బయట పెట్టనివ్వలేదు. ఇవాళ ఎలాగోలా బయటకు వచ్చాను. కానీ నాన్నగారు రోజు హాస్పిటల్కి వచ్చి నేను చూస్తున్నానని చెప్పారే. ఎవరు? నీ నాన్నగారా? నేను హాస్పిటల్లో చేరిన మొదటి రోజే రౌడీలు నన్ను కిడ్నాప్ చేశారు. నానా బాధలు పెట్టారు, చిత్రహింస అనుభవించాను తెలుసా. అక్కడి నుంచి తప్పించుకోవడానికి 2 సార్లు ట్రై చేసి దొరికిపోయి నరకం చూశాను. నీ మీద ఎంత ప్రేమ పెంచుకున్నాను చందు. కానీ నువ్వు నేనేంటి కార్తీక్? నన్ను కిడ్నాప్ చేసిన రౌడీల్ని ఫోటోలు చూపించారు. నీకు ఆ రాహుల్కి పెళ్లి జరుగుతుందని చెప్పారు. కానీ ఆ రోజు నేను నమ్మలేదు. ఇవాళ ఈ రోజు చూశాను చందు, నా కళ్ళారా చూశాను. ఆ కార్ దగ్గర ఏం జరిగిందో నా కళ్ళారా చూశాను. ఛా! చూసావా? ఏం చూసావు నువ్వు? రాహుల్ నా దగ్గరకు వస్తుంటే చూసుంటావు, అంతేనా? ఆ తర్వాత ఏం జరిగిందో చూడలేదా? వాణ్ణి తిట్టడం చూడలేదా? అసహించుకుంది చూడలేదా? కార్తీక్, చాలు చందు, నీకు కూడా డబ్బంటే ఆశ పుట్టింది కదూ. ఛే! ఆగు, అటు కాదు ఇటు. చూడండి, మొత్తం ఎక్కడున్నా సరే వదిలేదు. మొత్తం వెతకండి. కమా వెతకండి. లోపల లేడన్నా? పైన కూడా లేడన్నా? ఎక్కడికి వెళ్ళి ఉంటారా వీళ్ళు? పట్టుకోండిరా. చూడండిరా, కమా తొందరగా. లేడన్నా? ఏమైందిరా? అటు కూడా వెతకండి.
నేను ఇక్కడే ఉండాలి, నువ్వు బయలుదేరు రా. ఆటో ఆటో చందు త్వరగా. కార్తీక్, నేను నిజమే చెప్తున్నాను, నన్ను నమ్ము. ఇవాళ రాహుల్కి చెప్పాను నేను నిన్ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటే నిన్నే చేసుకుంటానని. ఒకవేళ వాడిని చేసుకోవాల్సి వస్తే ఆత్మహత్య చేసుకుంటాను. అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నువ్వు ముందే వెళ్ళు, ఇక్కడ ఉంటే మంచిది కాదు. నిన్ను వదిలిపెట్టి నేను చెప్తున్నాను కదా, నాకేం కాదు. నేను తర్వాత ఫోన్ చేస్తాను, నువ్వు ముందు ఇంటికి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళారా వీళ్ళు? పద అటు వెళ్ళి వెతుకుదాం తొందరగా. నేను వదిలిపెట్టి వెళ్ళను కార్తీక్, నాకు చాలా భయంగా ఉంది. నాకేం కాదు. చూడు, నీ ప్రేమ నిజమైంది, తప్పకుండా మనం కలుస్తాం. నువ్వు ధైర్యంగా ఇంటికి వెళ్ళు, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను రా. యాపిల్ మహా రుచిగా ఉందక్కో, సిమ్లా యాపిల్లా ఉంది. ఆ ఇవి స్వీట్లా? అవునరా బాదుషా. ఇది తిన్న తర్వాత అవి తింటాలే. ఆ, అక్క, ఉమ్, చందు ఇంకా రాలేదేంటి? ఉండనిరా, వాళ్ళెంత ఆలస్యంగా వస్తే మనకు అంత మంచిది. ఆ? నువ్వేనా ఈ మాట అనేది? కాలేజీ నుంచి 5 నిమిషాలు రావడం ఆలస్యం అయితే కిచెన్ లోకి తీసుకెళ్లి మరీ వాతలు పెట్టేదానివి. పిచ్చి మొహమా, చందు వెళ్ళింది ఎవరితో? ఎవరితో? మన రాహుల్తో. ఆ? అర్థమైందా? రాహుల్తోనా? నూరేళ్ళ ఆయుషు. బాబు, మీ గురించి అనుకుంటున్నాం, వచ్చేసారు. చందు ఏది? కార్తిక్తో వెళ్ళింది. ఏంటి మీ కడుపులో దాచుకున్న నిజం, మీ అమ్మాయి మనసులో పెంచుకున్న ప్రేమ నాకెలా తెలిసిందని ఆశ్చర్యపోతున్నారా? కార్తిక్ కార్తిక్ మీ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ కదా ఆంటీ? బాబు, అది ఏమిటంటే వద్దు, ఇందులో మీ తప్పు లేదు, చందు తప్పు లేదు. ఈ వయసులో లవ్ ఎఫ్ఐఆర్ అనేది కామన్. బట్ ఆ ఎఫ్ఐఆర్ని మర్చిపోకపోవడమే బ్యాడ్, వెరీ బ్యాడ్. నేనప్పటికీ నా మనసు చంపుకొని చందుతో చెప్పాను, మనం పెళ్లి చేసుకోబోతున్నాం, ఇక ప్రేమకి ఫుల్ స్టాప్ పెట్టేసి మనం ఫుల్ స్టాప్ లేకుండా లైఫ్ ఎంజాయ్ చేద్దామంటే ఎంతగా చెప్పి చూసినా నో రెస్పాన్స్. పైగా నన్ను, ఈ యశోదర ఏకైక వారసుని ఒక పురుగును చూసినట్టు చూసిందంటే. అంతేకాదు, మన పెళ్లి ఈ జన్మలో జరగదు, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే విషయం తాగి చేస్తానని వార్నింగ్ ఇచ్చిందండి మీ అమ్మాయి. చిన్నపిల్ల కదా పాపం, తెలిసి తెలియక. నో నో నో, చూడండి ఆంటీ, చందు వాడిని మర్చిపోవాలంటే జస్ట్ ఇంపాసిబుల్. దీనికి ఒకటే పరిష్కారం, చందుని నేను మర్చిపోవడం. బాబు రాహుల్, కాస్త నేను చెప్పేది విను బాబు. చూడండి నారాయణ గారు, మీరేదైనా చెప్పాలనుకుంటే మీ మేనగోడలకు చెప్పండి, నాతో మాట్లాడడానికి కానీ నన్ను కలవడానికి కానీ ట్రై చేయొద్దు. గుడ్ నైట్. ఏమమ్మా మహారాణి, ఏ ధైర్యంతో మళ్ళీ ఇంట్లోకి అడుగు పెట్టావు? అమ్మా, చీనోర్మి, మా పరువు నిలువునా తీసావు కదే, పైకి నంగనాచిలా మెత్తగా కనిపిస్తూ ఎంత పని చేసావే. నేనేం చేశానమ్మా? ఏయ్, ఇంత జరిగాక కూడా నటించే ప్రయత్నం చేయకు. చిచి, నిన్ను చూస్తుంటేనే ఒళ్ళు కంపరమెత్తిపోతుంది. ఆ రాహుల్ బాబుతో వెళ్ళనని ముందే ఏడవచ్చు కదా. వెళ్ళి నీ రాసలీలలు నీ కాబోయే మొగుడితో చెప్తావా? ఆ అబ్బాయి మంచోడు కాబట్టి చిన్నగా మాతో వచ్చి చెప్పాడు. అదే నీలాంటి బజార్ మనిషి అయితే వీధిలో దండోరానే. అమ్మా, అక్కడ జరిగిందేంటో తెలుసా? ఏం జరిగిందే? ఏకంగా ఆ వెధవ కార్తీకాన్ని కూడా తోడు తీసుకెళ్ళావా? అమ్మా, అనవసరంగా నా మీద అబండాలు వేయకు. ఆ రాహుల్ అంతమంది జనంలో తను దగ్గరికి తీసుకుని
ఛ! ఛ! ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఆహాహాహాహా. బయలుదేరిందండి మహాపతివ్రత. ముక్కు మొహం తెలియని వాడితో చట్టాపట్టాలు వేసుకొని తిరగాలేంది, కట్టుకునేవాడితో ఏం చేస్తే ఏమిటే? అమ్మా, అతను ఏం చేశాడు? నోర్మే! చేసిన నిర్వాకం చాలక మళ్ళీ ఎదురు మాట్లాడుతున్నావా? సిగ్గు శరం లేకపోతే సరి. అమ్మా, అమ్మ అనే మాట మీద నీకు గౌరవం ఉంటే ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పిరా, లేదా నేను ఈ రోజు నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను. నాన్న, భగవంతుడా, మనం అనుకున్నది ఒకటి, ఇక్కడ జరుగుతున్నది మరొకటి. ఆ కార్తిక్ గాడు నిశ్చితార్థాన్ని కూడా తగలడతాడో ఏమో. ఆ సంగతి అలా ఉంచక్క. ఇప్పుడు మనం యశోధరా మేడంకి ఏమని మొహం చూపిస్తాం? రాహుల్, వాళ్ళకి సారీ చెప్పావా? చూడు, గురువారం నిశ్చితార్థం, అదే రోజు పెళ్లికి కూడా డేట్ ఫిక్స్ చేస్తాం. మామ్స్, నాకు ఇదంతా ఐ మీన్ ఈ నిశ్చితార్థం, మ్యారేజ్ ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని డౌట్ఫుల్గా అనిపిస్తున్నాయి. ఏంటి, మళ్ళీ ఏదైనా తింగర పని చేసి వస్తున్నావా? స్టాప్ ఇట్ మమ్మీ. అనండి, నన్నే అనండి. మీరందరూ నన్ను క్రిమినల్లా చూస్తున్నారు. తప్పు చేసిన వాళ్ళు మాత్రం నెత్తి మీద పెట్టుకుంటున్నారు. నేనేం తింగర పని చేయలేదు. చేసిందల్లా చందునే. చందునా? ఎస్ మమ్మీ, తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు తెలుసా? యూ రాక్ ద సొసైటీ, యూ లీడ్ ద సొసైటీ మామ్. అటువంటి నీ కొడుకుని పెళ్లి చేసుకుపోయి చందు ఏమందో తెలుసా? నాతో తను పెళ్లి జరిగితే తను సూసైడ్ చేసుకుంటుందంట. మగాడి ఆహానికి ఇంతకన్నా పెద్ద డ్యామేజ్ ఏం కావాలి? బట్ ఇంత జరిగినా కూడా తనకి నేను సారీ మెసేజ్ పంపించాను. ఇదే నేను చేసిన తప్పు. అవన్నీ ఇప్పుడు మాట్లాడుకోవడం వేస్ట్ మమ్మీ. అందుకే ఫైనల్గా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేశాను. ఇప్పుడు నా మనసు ఎంతో క్లియర్గా ఉంది. చూడు రాహుల్, నీ బాధ నాకు అర్థమైంది. ఇలాంటి విషయాల్లో చూసి చూడనట్టుండాలి. ఒకవేళ ఇదే నీ విషయంలో జరిగిందనుకో, వాళ్ళు నీలా ఇంత రాద్ధాంతం చేసేవాళ్ళ? ఆలోచించు. నేను చెప్తున్నాను విను. ఎందుకు చెప్తున్నానో కూడా అర్థం చేసుకో. ఈ ఎంగేజ్మెంట్ని యథావిధిగా జరగని. అర్థమైందా? రండి అన్నయ్య గారు. వదినగారిని కూడా తీసుకురాకపోయారా? రండి, కూర్చోండి. పర్వాలేదమ్మా, మర్యాదలకేముంది గాని మీతో కొంచెం మాట్లాడాలి. ఎంగేజ్మెంట్ ఖర్చు గురించేనా? దాని గురించి మీరు మర్చిపోండి. ఎంగేజ్మెంటే జరగనప్పుడు ఇక ఖర్చు గురించి నేనెందుకు మాట్లాడతానండి? అవును యశోధరాదేవి గారు, మా అమ్మాయితో మీ అబ్బాయికి పెళ్లి జరగకపోవడమే మంచిదనిపిస్తోంది. ఇంత సడన్గా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో తెలుసుకోవచ్చా? తప్పకుండా మీకు తెలియచేద్దామని ఇంత దూరం వచ్చాను. అది సంస్కారం కూడా. చూడండి యశోధరాదేవి గారు, మా నిర్ణయం మీలాంటి పెద్దవాళ్ల మనసు కష్టపెట్టొచ్చు, దానికి మన్నించండి. కానీ పెద్దల మనసు కష్టపడుతుందని పిల్లల భవిష్యత్తు నాశనం చేయడం నాకు ఇష్టం లేదు.
అందుకే ఈ పెళ్లిని వద్దనుకుంటున్నాను. అదే ఎందుకు వద్దనుకుంటున్నారు? మీ అబ్బాయి బిహేవియర్. మా అబ్బాయి బిహేవియరా? అవును యశోధరాదేవి గారు, మీకు ఈ సంగతి ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. కానీ చెప్పక తప్పటం లేదు. నిన్న మా చందుని మీ అబ్బాయి బయటికి తీసుకెళ్లిన విషయం మీకు తెలుసు అనుకుంటాను. కాబోయే భార్యను అలా తీసుకెళ్లడంలో తప్పు లేదు. కానీ అక్కడ ఆ పబ్లిక్ ప్లేస్లో అంతమంది జనం ముందు నా చందుని బలవంతంగా దగ్గరికి తీసుకొని చాలా ఇక చెప్పకండి. ఇప్పటికే పార్టీలో రాహుల్ టీస్ చేసి చందుని ఏడ్పించాడు. ఇవన్నీ రాహుల్కి సరదా కావచ్చు, అలవాటు కావచ్చు. కానీ నా చందుకి ఇలాంటి బొత్తిగా ఇష్టం ఉండవు. నిజానికి ఈ తరంలో ఉండాల్సిన పిల్ల కాదు. సంస్కృతి సాంప్రదాయాలు పుణికి పుచ్చుకున్న సున్నిత మనస్కురాలు నా చందు. వీళ్ళిద్దరికీ పొత్తు కుదరదు. అందుకే ఈ పెళ్ళొద్దనుకుంటున్నాను. మా నిర్ణయం మీకు కష్టం కలిగిస్తే క్షమించండి. ఉంటానండి. రాహుల్! ఎస్ మామ్. నిన్న చందుతో నువ్వు మిస్బిహేవ్ చేసావా? మిస్బిహేవా? నేనా? చేసిన తప్పుని కవర్ చేయాలని ట్రై చేయకో. ఇప్పుడే వాళ్ళ నాన్నగారు వచ్చి నీ నిర్వాకం గురించి చెప్పారు. చెప్పడమే కాదు, మ్యారేజ్ కూడా క్యాన్సిల్ చేసి వెళ్ళారు. చిచి, ఎంత చెడ్డ పేరు తెచ్చావురా. కూల్ మమ్మీ, కూల్. రాఘవరావు ఓవర్ స్మార్ట్ మమ్మీ. కూతురి ప్రేమ వ్యవహారం తెలిసి కూడా వాళ్ళని మన కోట్లో వేసి వెళ్ళాడు. డర్టీ జెంట్ల్మ్యాన్. Shut up! ఆ చందు నీ గురించి ఇంట్లో ఎంత చెడుగా చెప్పుంటే ఇంత పెద్ద సంబంధాన్ని కాదనుకున్నారో ఆలోచించు. దేర్ యు ఆర్ మమ్మీ. మనలాంటి రిచ్ పీపుల్కి ఈగో ఉంటుంది. దాని మీద కొడితే తట్టుకోలేరన్న విషయం ఆ మిడిల్ క్లాస్ వాళ్ళకి బాగా తెలుసు. అందుకే ఈ మెలో డ్రామా క్రియేట్ చేశారు. దాట్స్ ఇట్. చాలు, విధవ లాజికులు కట్టిపెట్టు. నీ గురించేంటో ఆ చందు గురించేంటో నాకు బాగా తెలుసు. అది కాదు మమ్మీ. Shut up! Get out from here. అది ఈ పెళ్లి జరిగేటట్లేదు. మళ్ళీ ఏమైంది? ఇంకా ఏం కావాలి? సాక్షాత్తు చందు వాళ్ళ నాన్నగారే వచ్చి రాహుల్ చందుతో మిస్బిహేవ్ చేశాడని, అందుకు చందు బాధపడిందని చెప్పి ఈ పెళ్లి క్యాన్సిల్ చేశాడంట. మీ అక్క రాహుల్తో చెప్తుంటే విన్నాను. నిజమా? రాహుల్ అంత పని చేశాడా? చీడియట్. నువ్వు వెళ్ళి వాడిని రమ్మన్నా చెప్పు. ఎందుకు ఆదిత్య? వాళ్లే క్యాన్సిల్ చేసుకున్నప్పుడు మన రాహుల్కి ఏం చెప్పినా ఉపయోగం ఉండదు. లేదు రాధిక, నువ్వు వెళ్ళి రాహుల్ పిలు. వెళ్ళు. గుడ్ మార్నింగ్ మామ్స్. ఏంటి పిలిచారట? నిన్నేం జరిగింది? నిన్న నథింగ్ మామ్. మీకు చెప్పేంత విషయం ఏం జరగలేదే. ఏం జరగలేదా? చందుతో నువ్వేం వాగలేదా? ఓ, ఈ చందు వైరస్ మీ వరకు వచ్చిందనమాట. అడిగిన దానికి నువ్వు సూటిగా సమాధానం చెప్పు. చందుతో నువ్వు మిస్బిహేవ్ చేసావా లేదా? ఓకే జెంట్ల్మ్యాన్. రోడ్డు పక్కన టీ స్టాల్స్లా పబ్బులు డిస్కోతెక్లున్న ఈ రోజుల్లో నాకు కాబోయే భార్యకు దగ్గరగా ఉండటం మిస్బిహేవియర్ ఎలా అవుతుంది? నేనేమైనా వేరే వాళ్ళ భార్యతో చదువుకున్నానా? మరి ఏం చేసింది తప్పు? తప్పే. అట్లీస్ట్ ఎంగేజ్మెంట్ కూడా కాలేదు, అప్పుడే భార్య అయిపోయినట్టు అందరి ముందు. ఛ! ఇవాళ కాకపోతే రేపు అవుతుంది. అయితే అమ్మాయి మీద నీకు సర్వహక్కులు వచ్చేసినట్ట? నువ్వు ఫాస్ట్ కావచ్చు, ఆ అమ్మాయి సూపర్ ఫాస్ట్ మామ్. నీకు ఈ సంగతి తెలీదు. మేడంకి ఆల్రెడీ కార్తిక్ అనే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. వాడితో అన్నీ
నువ్వు తప్పు చేసింది కాక అమ్మాయి మీద నిందలు వేస్తావా? చీడియట్. ఏంటి మావయ్య, నాకు ఈ ట్రాక్ అర్థం కావట్లేదు. చందుతో పెళ్లి జరిగితే నాకే జరుగుతుంది, మరి నాకు కాబోయే భార్య నేను తిడుతుంటే నువ్వు తట్టుకోలేకపోతున్నావు. సీమమ్మ, నా క్యారెక్టర్ ఇంతే, నేను మారను అంతే. బాయ్ మామ. నీకంతగా చందు నచ్చితే నువ్వే పెళ్లి చేసుకో. క్లియర్? ఐ డోంట్ బాదర్ మామా. వీడి చేయి దాటిపోయాడు. వీడిని చేసుకుంటే చందు బతికేమవుతుందో భయంగా ఉంది. రాధికి చెప్పినట్టు ఈ పెళ్ళి ఆపాల్సిందే. అక్క బాదుషా ఇంకోటి వేసుకో. మ్మ్. ఏంటి ఆగేది? దొంగ తిండి కూడా ఇంత నిదానంగా తింటే ఎలాగా? తిను. అదే కదా చేస్తున్నాను. లేదురా, నన్ను ఇబ్బంది పెట్టకు. ఇబ్బందే? ఈ నీళ్ళ గ్లాస్ కాదురా నాకు కావాల్సింది. ఆ చేత్తోనే కాస్త విషయం తీసుకురా, తాగి చచ్చిపోతాను. అక్కయ్య ఏంటా మాటలు? తిండి మాట నుంచి కనీసం గుక్కెడు నీళ్ళైనా తాగటం మానేశావు. ఇలా అయితే నీ ఆరోగ్యం ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించావా? అమ్మ చందు, అక్కయ్య మేము ఎవ్వరం చెప్పినా వినటలేదు. దీనికి కారణం నువ్వే కాబట్టి అమ్మకు నువ్వే నచ్చ చెప్పమ్మా. అవునమ్మా, ఒకవేళ అక్కకి జరగరాందేమైనా జరిగితే మనం, ముఖ్యంగా నువ్వు, జీవితాంతం బాధపడిన ప్రయోజనం ఉండదు. అందుకే నువ్వే ఏదోలా నచ్చచెప్పి అమ్మకన్నం తినిపించమ్మా. నారాయణ, అంతా నీ పిచ్చి గాని ఎందు దాన్ని బతులాడతావు? మన మాట వింటుందా? విని యశోదర్ గారికి ఫోన్ చేస్తుందా? అంతా మన కర్మ. అమ్మ చందు, విన్నావు కదా? నువ్వు యశోదర్ గారికి క్షమాపణ చెప్పటానికి ఈ గడప దాటిన మరుక్షణమే అమ్మ మనసు కుదుట పడుతుంది, కడుపు నిండుతుంది. అమ్మ నిరాహార దీక్ష చేస్తే నేను యశోధర గారిని క్షమించమని అడగాలా? నేనెందుకు క్షమించమని అడగాలి? తప్పు చేసింది అతను, క్షమించమని అడగాల్సింది నేనా? నేను జగ్గుని మాట్లాడుతున్నాను. చెప్పు. ఆ కార్తిక్ గాడు ఇంట్లో కూడా లేడు. ఎక్కడికి వెళ్ళాడో అంత చిక్కటం లేదు. మళ్ళీ చెప్తాను, ఫోన్ పెట్టే. అమ్మయ్యా, హా. నమస్కారం అండి రాఘవరావు గారు. ఏంటి నా గురించి ఆలోచిస్తున్నట్టున్నారు? చూడండి, మీలాంటి పెద్ద మనిషి నాకు ఫోన్ చేసి పిలిస్తే నా జన్మ ధన్యమైపోయినట్టు అనిపించిందండి. స్వయాన ఆ వడ్డీ కాసులు వాడే పిలిచినట్టు అనిపించింది. అందుకే ఎన్నాళ్ళ నుంచో మొక్కుకున్న మొక్కు ఈ రోజు తీరిపోతున్నందుకు తెగ సంతోషపడిపోతున్నాను రాఘవరావు గారు. చూడండి, మీరు మనసు మార్చుకున్నారు. మా లాంటోళ్ళకి అదే 10 లక్షలు. ఇక రేపటి నుంచి చూడండి, మీ వెనక నా లాంటోళ్ళ క్యూ చాంతాడంత కడతారు. ఏమండోయ్, ఇటు చూడండి. మీరు ఊ అనే ఒక్క అక్షరానికి ఎన్ని లక్షలు చూడండి. అంతా మీదే. తీసుకోండి. ఏమండోయ్,
ఈ సంతోషంలో నా ఫైల్ మీద మీ సువర్ణ హస్తాలతో సంతకం పెట్టడం మాత్రం మర్చిపోమాకండి. ఆ? బాధపడమాకండి. తీసుకోండి తీసుకోండి, మాట పడమాకండి. తీసుకోండి. మిస్టర్ రాఘవరావు, హియర్ ఫ్రమ్ యాంటీ కరప్షన్ బ్యూరో. యు ఆర్ అండర్ అరెస్ట్. హలో అవునా? ఏంట్రా ఏమైంది? ఏమైందిరా? ఎవరి దగ్గర నుంచి ఫోను? అలా బెల్లం కొట్టిన రాయిలా నిలబెడతావేంట్రా? నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయిరా. బావగారు బావగారు లంచం తీసుకుంటుంటే పోలీసులు అరెస్ట్ చేశారట. నో, బావగారు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందక్క. ఆయన లంచం తీసుకోవడం ఏంట్రా? ఎన్నోసార్లు లంచం తీసుకోమని భార్యని నేను చెప్తే వినని మనిషికి ఇప్పుడంత ఏం అవసరం వచ్చిందిరా? అవసరం చందు రూపంలో వచ్చి ఉండొచ్చుగా. చందు, చందు, అవునరా, నువ్వు అన్నది ముమ్మాటికి నిజం. ఏ రోజు ఎవరి దగ్గర చేసిన మనిషి ఈ రోజు ఈ తప్పుడు పనికి ఒడికట్టాడంటే దీన్ని ఫారిన్ పంపించడానికి అయి ఉంటుంది. ఈ దరిద్ర మొహానికి ఏ మేలు చేయకపోయినా కీడే జరుగుతుంది. ఏమైందమ్మా? ఏమైందా? అమ్మా బొమ్మ అంటూ నేను నెత్తిన పెట్టుకున్న మీ నాన్నకి తగిన శాస్తే జరిగింది. ఏమైంది? లంచం తీసుకుంటుంటే మీ నాన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి కారణం నువ్వేనే, ముమ్మాటికి నువ్వే. నిన్ను ఫారిన్ పంపాలనే కలలు కని ఈ దారుణానికి ఒడికట్టుంటారు. ఈ దెయ్య మోహం కోసం ఆయన ముందు ముందు ఏమేం చేసి ప్రాణాన్ని తెచ్చుకుంటారు. మావయ్య, ఒక్కసారి నేను నాన్నగారిని చూడాలి. అలాగేనమ్మా. అక్క, చందు వల్లే ఇదంతా జరిగుండొచ్చు. అంత మాత్రాన మనం మౌనంగా ఉంటే ఎలా? బావగారిని ఏం చేసైనా సరే విడిపించడానికి ట్రై చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు పదమ్మా. ఈ పడిపోషణ రావు తలుచుకుంటే కాని పనంటూ ఏది లేదురా. ఆ రాఘవరావు గుండెల్లో చిచ్చు పెట్టి నా గుండె మంట ఎట్లా చల్లార్చుకున్నానో చూసావుగా. నేను కొట్టిన దెబ్బకి పోయి జైల్లో పడ్డాడు. హాయ్ డాడ్. రామ్మా, రా బంగారం. ఎట్రా, కాలేజ్ నుంచేనా? ఎస్ డాడ్. ఏంటి ఫనీ, ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు? అవునరా, ఈ ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉన్నానురా. ఇజ్ ఇట్? అయితే నా చిట్టాలన్నీ విప్పడానికి ఇదే కరెక్ట్ టైం అన్నమాట. కొట్టానంటే నేను హ్యాపీగా ఉంటే చాలు, నీ చిట్టా మొత్తం విప్పుతావు. నేను ప్రపంచం మొత్తాన్ని బోల్తా కొట్టిస్తే నువ్వు నన్ను బోల్తా కొట్టిస్తావు. ఎస్ మై డియర్ డాడ్, ఐ లవ్ యూ. అవునరా, నీకొక్కదానికే నేను ఎప్పుడు సరే అనేది. ఏం కావాలో చెప్పు. ఫ్రెండ్స్తో సరదాగా సింగపూర్ వెళ్ళొస్తావా? చాలా బోర్ డాడ్. మరి మార్కెట్లోకి ఏమైనా కొత్త కారు వచ్చిందా చెప్పు, వెంటనే బుక్ చేసేస్తాను. ఇంటి నిండా కార్లే ఉన్నాయి కదా. మరి ఏం కావాలమ్ముడు? చెప్తా బట్ నాట్ నౌ. నాకు అవసరం వచ్చినప్పుడు చెప్తా. అప్పుడు ఈ ప్రామిస్ ని బ్రేక్ చేయకూడదు, ఓకేనా? ఓకే, అన్నీ నా బుద్ధులే. సార్, మిమ్మల్ని కలవటానికి ఎవరో వచ్చారు. నాన్నా, బావగారు, ఏమిటి ఘోరం? బాధపడకండి నాన్న. నిజంగా నేరం చేస్తే భయపడాలి. మీరు నిర్దోషిగా బయటికి వస్తారు. నాకు ఆ నమ్మకం ఉంది నాన్న. చాలమ్మా, నువ్వు అన్న ఈ ఒక్క మాట చాలు. నాకు కొండంత బలాన్నిచ్చింది. నువ్వు అన్నట్టు
తప్పకుండా నిర్దోషిగా బయటకు వస్తానమ్మా. నాన్న, ఈ కుట్ర వెనుక ఎవరున్నారు? వాడ పణిభూషణ్ రావు అని పెద్ద కాంట్రాక్టర్. వాడే నన్ను ఈ ఉచ్చులో బిగించాడు. ఎందుకు అలా చేశాడు? వాడి టెండర్ ఫార్వర్డ్ చేయలేదని, వాడు లంచం ఇవ్వబోతే వద్దన్నానని. పగబట్టాడు అంటారు. అంతే బావగారు, మీ పోస్ట్ అలాంటిది. మీ పోస్ట్లో ఉన్న వాళ్ళందరూ ఇలాగే జైళ్లలో మగ్గుతున్నారా? లేదే, హ్యాపీగా మేడల్లో మిద్దెల్లో ఎంజాయ్ చేస్తున్నారు. చేసిన పాపానికి ఒకరోజు తిరుపతి వెళ్ళి హుండీలో 4 డబ్బులు ఆ దేవుడికి తలనీలాలు ఇస్తే సరిపోయేదానికి ఇక్కడ దాకా తెచ్చుకున్నారు. ఏం చెప్తాం మీకు? సరే, మీరు చేసింది రైటే అనుకుందాం, కానీ మన గురించి మావయ్య, ఈ టైంలో ఇలాగేనా మాట్లాడేది? ముందు నాన్న బెయిల్ గురించి ఆలోచించాలి. అలాగేనమ్మా. బావగారు, మీరు ధైర్యంగా ఉండండి. నేను బెయిల్కి అన్ని ఏర్పాట్లు చేస్తాను. సార్ మరి నేను ఆ ఏర్పాట్లు సార్ టైం అయింది. నారాయణ, ఏమైందిరా? బావగారు ఎలా ఉన్నారు? అక్క, నేను లాయర్తో మాట్లాడాను, నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు ఉండబట్టి సరిపోయిందిరా, లేకపోతే మీ బావగారు ఎన్ని బాధలు పడేవారా. కానీ తమ స్వార్థం కోసం తండ్రి జీవితాన్ని నాశనం చేసే కలుపు మొక్కలు మన ఇంట్లోనే ఉన్నాయిరా. ఏమిటి అలా మింగేసేలా చూస్తున్నావు? నేను అన్న దాంట్లో తప్పే ఉంది. ఏ విదేశాలకు వెళ్ళాలని మీ నాన్న ముందు ఏడ్చుంటావు. ఆయన కరిగిపోయి ఇదిగో ఇప్పుడు జైల్లో ఉన్నారు. నన్ను నా కూతుర్ని నట్టేట ముంచారు. అది సరేగానక్క, ముందు బావగారికి బెయిల్ దొరకటం కష్టంగా ఉందక్క. ఏంట్రా? అవునక్క, అయినా బావగారిని ఒక్కరోజైనా లాకప్లో ఉండనివ్వడం మంచిదనిపిస్తోంది. నారాయణ, ఏం మాట్లాడుతున్నావు? అప్పుడు గాని ఆ తండ్రి కూతుర్లకు వాస్తవం తెలిసిరాదు. వద్దురా, అంత పని చేయకు. ఆయన అక్కడ ఒక్కరోజు కాదు కదా, గంట కూడా ఉండలేరురా. ఏదో ఇందాక చందు ముందు జైలు పాలయ్యారని అరిచాను గాని నిజానికి మీ బావగారు అలాంటి వారు కారురా. ఎవరో కుట్ర పన్ని ఇంత పని చేసుంటారా? అది కాదక్క, నేను చెప్పేది ఏంటంటే. నువ్వేం చెప్పకు, ముందు బెయిల్ సంగతి చూడు, లేకపోతే చాలా చెడ్డ పేరు వస్తుందిరా. రేపు నలుగురిలో తలెత్తుకొని తిరగలేరురా ఆయన. పిచ్చక్క, ఆ నలుగురే రేపు బావగారు నిర్దోషిగా బయటకొచ్చినా ఏదో పై ఆఫీసర్లకు బాగా ముట్ట చెప్పి బయటకొచ్చాడు అంటారు. అవునా కాదా? అవుననుకో, అలాగా చెడ్డ పేరు రాకుండా ఏం చేయాలో చెప్పు. చెప్పలేవే, అందుకే నేను చెప్తున్నాను విను. మన కుటుంబం మొత్తానికి ఇది మచ్చే కాదమ్మా, కానీ ఏం జరిగినా మన మంచికే అంటారే, ఇందులో ఆ మంచి ఏంటో ఆలోచిద్దాం. ఏం లేదక్క, నువ్వు కాస్త కష్టాన్ని ఓర్చుకుంటే ముందు ముందు ఇంతకంటే డబుల్ త్రిబుల్ సుఖాన్ని అనుభవిస్తావు. నన్ను నమ్ము. నారాయణ. ఆ జెంటిల్మెన్ రాఘవరావు తన కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేయడానికి యాక్సెప్ట్ చేశాడు. ఆదిత్య, నీ అక్కగా, ఈ ఇంటికి పెద్దగా నీ నిర్ణయం అడుగుతున్నాను. అక్క, నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను.